క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగానండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజంటిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు మనం ఏం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలో 7 విషయాలు గ్రంథంలో నుంచి చూస్తే ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి, లేకపోతే రాసుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఒకనాడున్న బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ఏమి నేర్చుకున్నారు? ఇప్పుడున్నవారు ఏమి నేర్చుకుంటున్నారు? ఎక్కువగా బైబిల్ గ్రంథంలోని ఎవరిని చూపిస్తారు అంటే, నేర్చుకునే సమయానికి వచ్చేసరికి, వినే సమయానికి వచ్చేసరికి ఒక విశ్వాసులుగా, ఒక సంఘంగా ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని చూపిస్తారు బైబిల్ గ్రంథంలో అని అంటే 3 విధాలుగా చూపిస్తారు. ముగ్గురు చూపిస్తారు. ఎవరెవరు? పాత నిబంధనలో జరిగిన విషయాలు కొత్త నిబంధనలో మరలా రిపీట్ చేశారు. ఎవరెవరు చేశారండి? అందరూ చేస్తుంటారు, కానీ వారిలో ముఖ్యంగా మనందరికీ ఇష్టం, మనందరికీ రాజు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే చెప్పారు. ఎవరెవరి గురించి చెప్పారు? లోతు దినాల్లో, అంటే నోవాహు దినాల్లో ఎలాగైతే జరుగుందో మనిషి కుమారుని రాకడ సమయం అలాగే జరిగిద్దని చెప్పారు. మరలా లోతు దినాల్లో ఎలా జరిగిందో అలాగే జరిగిద్దని చెప్పారు. తర్వాత ఇంకొక ఆయన ఏ సందర్భం చెప్పిండంటే, మోషే గారు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులందరినీ విడిపించి వారందరినీ కూడా, అంటే విడిపించడం అంటే దేవుడు విడిపించిండు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా తీసుకెళ్ళిండు. వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవించారు. ఏ తప్పు అయితే చేశారో ఆ తప్పుకు వాళ్ళందరిని తీసేసింది దేవుడు. అదే విషయాన్ని మరలా కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో మరలా రిపీట్ చేస్తారు. ఎందుకు ఇన్నిసార్లు, ఎప్పుడో జరిగిపోయినాయి ఎందుకు రిపీట్ చేస్తున్నారు? ఎప్పుడో జరిగిపోయినాయి మరలా ఎందుకు రాస్తున్నావు, ఎందుకు చెబుతున్నారు అని అంటే, మీకు ఒక్కొక్క సందర్భంలో బుద్ధి రావాలని చెబుతున్నానని అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు. ఈ రోజున సేవకుడు ఏదైనా మాట చెప్పిండనంటే ఇష్టపడే విశ్వాసులు చాలా తక్కువ. ఒక ప్రాంతంలోని నేను మర్చిపోయాను, ఏంటనంటే పోయిన వారం, ఆ వారం చెప్పమన్నారు కానీ నేనే మర్చిపోయాను. 21, 22 వీరరాఘపురంలో మీటింగ్ జరిగింది.
ఆదివారం నాడు చెప్పమంటే నేను మర్చిపోయాను. కానీ ఆ మీటింగ్స్ జరిగినాయి, చాలా అద్భుతంగా జరిగింది. ఒక విషయం అయితే నేను చెప్పగలను, ఎందుకంటే నేను అక్కడే పుట్టి పెరిగిన వాడిని కాబట్టి అక్కడ ఒక్కొక్క విషయం, ఒక్కొక్క ప్రవర్తన, ఒక్కొక్కటి మొత్తాన్ని తెలుసు నాకు. ఎవరు ప్రవర్తన ఏంటన్నదే తెలుసు, వాళ్ళు ఎలా ఉండేది అన్నది తెలుసు, అన్నీ తెలుసు నాకు చిన్నప్పటి నుంచి. కానీ ఆ మీటింగ్స్ జరిగినాయి, చాలా అద్భుతంగా జరిగింది. ఒకటి, దేవుని మీద ప్రేమ ఉంది లేదు అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ హృదయంలో ఉన్నదే తెలిసిద్ది. అది వాళ్ళకి తెలిసిద్ది, దేవునికి వాళ్ళకి తెలిసిద్ది. కానీ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది, ఎక్కువగా ఉండేది, ఇష్టపడేది ఎవరినంటే సేవకుడిని. సేవకుడు అంటే మామూలు ఇష్టం కాదు, మామూలు గౌరవం కాదు. ఎంత గౌరవం అంటే, సేవకుడు అంటే అసలు ఎంతైనా ఇచ్చేస్తారు. ఒకనాడు అదే ప్రాంతంలోని ఆ చిన్న వయసులోని, అది జాగ్రత్తగా వినండి. ఒక ప్రాంతంలో ఒక కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఏంటంటే, అక్కడకు ఒక సేవకుడు వచ్చేవాడు. సేవకుడు అంటే ఇప్పుడు ఈయన వచ్చి 17 ఆయన. మరి వాళ్ళందరూ మొత్తం మనకు తెలుసు చిన్న వయసులో నుంచి. అయితే మధ్యలోని అక్కడకు ఆనందరావు గారు, కృపారావు గారి వాళ్ళ నాన్నగారు ఆయన వచ్చేవాడు. పెద్ద వయసు ఆయన, అదిగా అంత వయసు ఉండేది. సైకిల్ మీద నుంచి వచ్చేవారు. ఎక్కడి నుంచి? సైకిల్ ఇసనపేట నుంచి తగిలించుకొని వచ్చేవాడు. ఆయన వెంట నేను ఉండేవాడు. ఆ తర్వాత అతను ఒక చోట ఒకళ్ళ ఇంటికాడంటే వాళ్ళు బంధువులు కూడా అక్కడే ఫోన్ చేసేవాడు. ఒక సందర్భంలో వాళ్ళు ఉంటే చేసేవాళ్ళు, లేకపోతే అలాగే వెళ్ళిపోయారు. ఇవి గమనించిన మా అమ్మగారు నాతో ఏం చెప్పారంటే, అయ్యా, సేవకుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చి ఖాళీ కడుపుతో వెళ్ళకూడదయ్యా అని చెప్పి, వీళ్ళకి ఇప్పుడు ఒకసారే చేస్తున్నారు కదా, ఒకళ్ళు అట్లా పెట్టాలనే ఇబ్బంది, తర్వాత ఇంటికి ఒకళ్ళు, వారానికి ఒకళ్ళు పెట్టమను చెప్పమని చెప్పింది. ఆ తర్వాత నేనేం చేశానంటే, వెళ్ళి అలాగే చెబుతుంటే, ఒక వరుస ప్రకారం నుంచి చెబుతుంటే, ఒకసారి చెబితే ఒకళ్ళు సరే అంటారు, ఒకళ్ళు ఏమో లేవంటారు, ఒకళ్ళు ఏమో వచ్చేవారం పెడతానంటారు, ఒకళ్ళు ఏమో ఇష్టపడాడు కాదు పెట్టడానికి. ఆ తర్వాత ఆయన మానేసిండు. తర్వాత అలంగారు వచ్చారు. తర్వాత ఇక అది అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన సేవకునికి అసలు ఆ పెట్టడం అనే విషయానికి వచ్చేసరికి పోటీ పడతారనమాట. ఆ చేసే ఒక్కొక్క సందర్భంలో అక్కడ నేను ముందెళ్తే నన్ను కూడా పిలుస్తారు, లేదా కూడికెళ్ళప్పుడు కానీ దేనికైనా కానీ ఉంటాను. అసలు ఆ పెట్టే సందర్భాల్లోనే ఆయనకి మామూలు చేయరనమాట. ఒకనాడు పెట్టడానికే ఇష్టపడలేదు, ఒకనాడు లేకుండా ఉండకపోవచ్చు, లేకపోతే పెట్టడానికి 2 విధాల కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మామూలు జరగదనమాట. ఒకనాడు అతను ఆంధ్ర గారు సంఘంలో నుంచి రైస్ ఇవి గట్ట అవి తీసుకెళ్తే, పండగ వచ్చిందంటే ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాను, కానుకలు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఎయ్యి అనేవాడు. ఇప్పుడెట్టో తెలుసండి, ఇప్పుడు ఎలాగో తెలుసా, అవి వచ్చినవి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ వేసి వస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి జాబు లేకపోతే అంటే చూడండి, యూత్ అనమాట, యూత్ ముందుకు వచ్చి సంఘ పెద్దలు కేర్ తీసుకోవాలి. తర్వాత యూత్ ముందుకు రావాలి. ఇవన్నీ చేయకుండా అవ్వదు, దేవుని పని ముందుకు సాగదు. అర్థమవుతుందండి? వాళ్ళు అక్కడ కేర్ తీసుకున్న విధానం చూస్తే, జాబు లేకపోతే 30 కుటుంబాలు ఉన్నాయి, 30 కుటుంబాలు కూడా ఇంటికి 500 ఇవ్వాలి. ఒక ఆయన చెప్పిండు, ఇంటికి నెలకు 500 అంటే 30 కుటుంబాలు, 35 15,000 నెలకి.
ఆ తర్వాత అసలు అక్కడ ఏవి పశువులు అన్ని ప్రాంతాల్లో ఉంటాయి పశువులు. అసలు ఆయనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి నాకు తెలిసి ఖాళీ ఉండదు, డబ్బాలు పాలు పోటీ పడి ఇస్తారు. అసలు ఏ విధంగా చూస్తారనంటే అలాంటి వాళ్ళు మీటింగ్స్ ఏ విధంగా చేసి ఉంటారు. కరెంటు పని చేసే వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఆ డెకరేషన్ అవి చేసి అవన్నీ మొత్తం చేశారంటే మామూలు లేదు. తర్వాత నాయకుల్లో ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రప్పించారు. అసలు ఆ మీటింగ్స్ అద్భుతంగా భోజనాలు ఇవన్నీ మొత్తం కూడా చాలా ఇదిగా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకనాడు ఉన్న ప్రాంతం ఒకనాడు అసలు సేవను పట్టించుకునే వాళ్ళే కాదు అంతగా. ఇప్పుడున్న విధానం చూసారా ఏ విధంగా మారిపోయిందో. కానీ మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఇంకా ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకున్న విధానమే, ఇశ్రాయేలు ప్రజలు ఉన్న విధానంలోనే కొన్ని సంఘాలు ఇంకా అట్టే ఉన్నాయి, ఇంకా అలాగే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ పాప చిన్న చిన్న పిల్లలు ఉన్నారా, రేపొద్దున మీరు ప్రార్థనకి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదని అడుగుతారు. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి, ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఎంత జ్ఞానం ఉండిద్దంటే, ఎంత నేర్చుకుంటారంటే, ఇప్పుడు ఆ పాప వాక్యం చదివింది, అదే విషయం కొన్ని సంవత్సరాల క్రితం మా ఎవరైనా చదివారు ఆ వయసులో. మరి ఇప్పుడు చూసారా ఏ విధంగా చదువుతున్నా, ఏ విధంగా నేర్చుకున్నారు. కానీ మనం ఇంకా ఏమి నేర్చుకుంటున్నాం? ఏమి నేర్చుకోం, ఏమి చెయ్యం. సంఘంలో ఏం చెయ్యం, లేకపోతే దేవుని విషయాల్లో మనం ఏమి నేర్చుకోం. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెబుతున్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, అక్కడ ఏం నేర్పుతారు? వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అవి నేర్పుతారు. చదువుకున్న వాళ్ళు, జాబులు చేసేవాళ్ళు తప్పులు చేయట్లేదా? తాగట్లేదా? చేస్తారు. కానీ దేవుని యొద్దకు వచ్చి, దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ ఏం నేర్పుతారు తెలుసా? నీ జీవితకాలం అంతా కూడా నువ్వు ఎలా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలన్నదే ఎక్కడ నేర్పుతారు? దేవుని మందిరంలోనే. మీ ప్రాణాలకి ఇప్పుడు చాలా మంది డబ్బున్నోళ్ళైనా లేకపోతే చదువుకున్నోళ్ళైనా చాలా మంది చనిపోతున్నారు, ఉరేసుకొని చనిపోతున్నారు. దేని కింద దాని కింద పడి అక్కడ ఇక్కడ దూకి చనిపోతున్నారు. అంటే కారణం ఏంటి? వాళ్ళ ప్రాణాలకు ఏం లేదు, విశ్రాంతి లేదు. కానీ దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో తెలుసండి? వాళ్ళ హృదయంలో ఏముంటుందో తెలుసా? సంతోషం ఉంటుంది, వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది. వాళ్ళకి చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు వచ్చి నేర్చుకోవాలి. ఈ నేర్చుకునే సందర్భాల్లోని ఏం మనం నేర్చుకోవాలన్నది 7 విషయాలు చూస్తే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం చూడండి, 23వ వచనం చూడండి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామములకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలలో గాని నీ ద్రాక్షరసంలో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలుచూలు వాటిని తినవలెను. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మొట్టమొదటిగా ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే దేవునికి భయపడవాలి. ఏమి నేర్చుకోవాలంటే దేవుని భయం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? దేవుని భయం. మొట్టమొదటిగా ఏంటంటే నీకు దేవుని భయం ఉండాలి.
దేవుని భయం ఉంటే నువ్వు ప్రతి ఒక్కటి కూడా చేస్తావు. ఈ 10వ వంతు విషయానికి వచ్చేసరికి శాస్త్రులు పరిచయాలు వచ్చేసి జీలకర్రలోను సోపులోను వీటన్నిటిలోనూ ఏమిస్తున్నారు? వాళ్ళు దశంభాగం ఇస్తున్నారు. అయితే అక్కడ వాడు మర్చిపోయిన విషయం ఏంటంటే దయ, కరుణ, జాలి ఇవేం చేశారు? మర్చిపోయారు. అవి ఇస్తున్నారు కానీ ఇవేం చేశారు? మర్చిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తారంటే వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని చెప్తారు. అంటే వాటిని మానొద్దు, వీటిని చేయాలి, ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి? ప్రేమ, జాలి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి అని చెప్తారు. దేవుని భయం నీలో ఉంటే నువ్వు వాక్యాన్ని చదువుతూ దేవుని భయం నీలో ఉంటే ఏ విధంగా ఉండాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది. తర్వాత చెబుతున్నాం కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 71వ వచనం చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమలందు ఉండుట నాకు మేలాయను. నీ కట్టడలు, ఆయన కట్టడం అంటే ఏంటో తెలుసండి? వాక్యం. అర్థమైందండి? వాక్యమును ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవాలండి. ఈ 119వ కీర్తన ఎక్కువ మొత్తం కూడా ఏందని కూర్చుండి వాక్యం గురించే ఉంటుంది. వాక్యమును ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏమన్నా పోతున్నాయి అంటే అవేదో చెప్పి అవి బిగిస్తే చల్లగా ఉండేదిగా. ఎన్ని వారాలు అయిపోయిందండి. దేవుని వాక్యమును నేర్చుకోవాలి. తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రత్యుపకారము చేయుట ఏం చేయాలి? నేర్చుకోవాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఏమేమి నేర్చుకోవాలంటే యెషయా గ్రంథం 1:17 మేలు చేయుట నేర్చుకోవాలి. ఎవరికైనా ఏం చేయాలి? మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. మేలు చేస్తే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం మనకు ఏం చేశారు? మేలు చేశారా? కీడు చేశారా? మేలు చేశారు. ఎలాంటి మేలు చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మేలు? ఈ లోకంలో తల్లిదండ్రి చేసే మన పిల్లలు చేసే మేలు ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం. అంటే వాళ్ళు ఉన్నంత కాలం డబ్బు సంపాదించిన, ఆస్తి సంపాదించిన, లేకపోతే ఏది చేసినా కానీ ఆ పిల్లలకు వాళ్ళు ఉన్నంత కాలం మేలు. అంటే వాడు సంతోషంగా ఉండాలి, వాడు బాగుండాలి అని ఏం చేస్తారు? తల్లిదండ్రులు వారికి మేలు కోరి వాళ్ళకి ఇవన్నీ కూడా సమకూరుస్తారు. అలాగే దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే మనందరము సంతోషంగా ఉండాలని. ఇక్కడ తల్లిదండ్రులు ఇచ్చేది కొంతకాలమే, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేది ఎంతకాలం అంటే శాశ్వత కాలం. అంటే నా పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటే శాశ్వత కాలం. వాళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడి నుంచి వచ్చామండి? తెలీదా? ఎవరో తెలియదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? పక్క ఊర్లో నుంచి వచ్చామనుకుంటారా? ఇటు నుంచి వచ్చామనుకుంటారా? పరలోకం నుంచి వచ్చామండి. మనం ఇక్కడికి మరలా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు అమెరికా వెళ్ళారు, లేకపోతే ఇంకా ఈ ప్రాంతాల్లో చల్లని ప్రాంతాలు ఉంటాయిగా బయట, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసి కొంతకాలం ఉండి ఇక అక్కడే ఉండిపోతారా? మరలా చూసి ఏం చేస్తారు? మరలా ఇక్కడికి వస్తారు. అదే విషయం కీర్తన 90వ కీర్తన 2వ వచనాల్లో 2వ వచనంలో అదే చెబుతారు. నరులారా తిరిగి రాండి అని చెబుతున్నారు. దేవుడు మనందరికీ కూడా ఏం చేసిండు? మేలు చేసిండు. అన్ని సమకూర్చి మన ఈ లోకానికి పంపించారు. ఏ ఒక్క ఇబ్బంది కూడా మనకు కలగకూడదు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే తీతుకు 3వ అధ్యాయం 14వ వచనంలో సత్క్రియలు చేయుట నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి?
సత్క్రియలు చేయుట నేర్చుకోవాలి. మంచి క్రియలు చేయాలి. మంచి క్రియలు చేయాలంటే చెడు క్రియలు చేస్తే ఏం జరుగుతుందంటే, ఏది చేసినా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా ఈ దేహంతో, ప్రసంగి 7వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. ఈ లోకం విడిచినప్పుడు అక్కడికి వస్తారు. ఎవరు వస్తారు? విందు జరుగుట ఇంటికి పోవడం కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవడం మేలు అని ఉండింది. తర్వాత అక్కడికి వచ్చిన వారు ఏం చేస్తారండి? మనసున పెట్టుదురు. అంటే అక్కడ నువ్వు చేసిన క్రియలను బట్టి ఏం చేసుకుంటారంటే మాట్లాడతారు. అప్పుడే పిల్లవాడు కానీ పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు అబ్బా ఈ ఎంత మంచివాడు, ఎంత అంటారా? అందరూ బాగుండారు. బాబు కానీ పాప కానీ బాగున్నారు అంటారు. కానీ మంచివాడు చెడ్డోడు అనేది ఎప్పుడు చెప్తారు? వయసు వచ్చిన తర్వాత వాళ్ళ కాలం పూర్తి చేసుకొని లోకం విడిచినప్పుడు అప్పుడు చెప్పుకుంటారు. ఆడకు వచ్చిన వాడు మీరు గమనించారా? ఎవరైనా అక్కడికి చనిపోయినప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ క్రియలు ఏ విధంగా ఉన్నాయి అన్నదే, ఏం చేశారు అన్నదే అక్కడ మాట్లాడుకుంటారు. అక్కడ చెప్పుకుంటారు అన్నీ కూడా. అప్పుడు కొంతమంది అనుకుంటారు, ఆ వ్యక్తి కన్నా మంచి క్రియలు చేసి చనిపోతే మంచి చెప్పుకుంటే నేను కూడా అలా బ్రతకాలి అనుకుంటాను. చెడు క్రియలు చేస్తే చిచి మనం ఇలాంటి బ్రతుకు బతకూడదు అంటారు అనుకుంటారు. రెండవ విషయం ఏంటంటే, సత్క్రియల విషయాల్లో, మంచి క్రియల విషయాల్లో ఈ దేహంతో జరిగించిన దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి లెక్క చెప్పాలి నేను చెప్తాను. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 11వ వచనంలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాలి. యోహాను గారి దగ్గరకి బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెబుతురు, అయ్యా మేము ఎలా ఉంటారంటే అప్పుడు చెబుతారు అనమాట. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ చెబుతారు, ఏమని చెబుతారంటే మీకు కలిగిన వాటితోనే, తర్వాత ఇంకా ఏమని చెబుతారంటే మీకు ఏ జీవితం అయితే ఎంతైతే వస్తుందో ఆ విషయంలో మీరేమాలి? సంతృప్తి కలిగి ఉండాలి. వాటితో తృప్తి కలిగి జీవించాలి మీరు అని చెబుతారన్నమాట. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. ప్రతి ఒక్క విషయంలో ఏం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. తర్వాత చివరిగా 7వ విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 కలిసి ఉంటే చూడండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావములో ఏం చేయాలంట? ధరించుకోనవలెను. ఏ స్వభావం ధరించుకోవాలి? నవీన స్వభావం. అంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎలా ఉన్నారు? మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మరలా క్రీస్తులోకి బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత, ఈ 7వ విషయం ఏంటంటే క్రీస్తుని గురించి నేర్చుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మరలా నీవు మునుపటి ప్రవర్తన విషయంలో ఆ ప్రవర్తన ఉండకూడదు. ఆ ప్రవర్తన ఉండకూడదండి. ఆ ప్రవర్తన ప్రాచీన స్వభావం అది వదిలిపెట్టేసి ఏ స్వభావం ధరించుకోవాలంట? నవీన స్వభావం ధరించుకోవాలి అని చెప్తాను. అంటే మంచి స్వభావం కలిగి నువ్వు జీవించాలి. ఇవి గన నేర్చుకుంటే, ఇవి గన మన హృదయంలో ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి తెలుసండి? చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే
నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అని అంటే కారణం ఎవరో మీరేనని చెబుతున్నారు. అప్పుడు బయట ఉన్న వ్యక్తులు కానీ అన్ని జనులు కానీ ఎవరైనా కానీ దూషించడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఏవేంటి, ఒకటి ఏమని చెబుతున్నారంటే దేవుని భయం నేర్చుకోవాలి. ఆయన యందు ఏముండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తనలో 128వ కీర్తన, ఇంటి యజమానునికి వినిపించండి. అమ్మా వెళ్ళిన తర్వాత మీ ఇంటి యజమానులు ఉన్నారుగా, వారికి వినిపించండి ఆ కీర్తన. 128వ కీర్తన చదివి వినిపించండి. లేకపోతే చదువు వస్తే చదువుకోవాలి. మందిరానికి రానప్పుడు నాకు తెలిసి ఎక్కువ చదవరు, వస్తేనే అప్పుడప్పుడు చేస్తారు, రాకపోతే అసలు చదవరు బైబుల్. ఒకటేంటంటే ఈ గ్రంథాన్ని పట్టుకొని ఈ గ్రంథాన్ని ఇలా పట్టుకొని వెళ్ళేటప్పుడు ఆ షాప్ కాడికి వెళ్ళి ఒక సిగరెట్ ఏం కాలుతురా, ఈ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళి మందు తాగుతురా, తాగడం. బైబుల్ మన దగ్గర ఉంటే పాపం మనకు దూరంగా ఉంటుంది. ఇది పరిశుద్ధ గ్రంథం, ఎమ్మన్నే భయం వచ్చింది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఈ 128వ కీర్తన చదివి వినిపించండి. ఏముంటుంది అక్కడ అది మీకు కంఠస్థం రావాలి. నేను ఎప్పుడూ కూడా మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువ రెండే రెండు కీర్తనలు చదివేస్తాను. ఎందుకు చెప్పండి. ఒక కీర్తనలో ఏముంది, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటలో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దాని ఆనందముతో ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నారు. తర్వాత 23వ కీర్తనలో ఏముంటుందో తెలుసండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను అరుణ చేయించున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడో, దేవుడు నన్ను నడిపిస్తారో అనే విధానం. ఈ 128వ కీర్తనలు ఏముంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యుడు అని చెబుతూ, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. కింద చెబుతారు ఇక, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలేవో మొక్కల వలె ఉందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించు. బాగానే చెబుతున్నారు, మీకు చదివే వినిపించే అవసరం లేదు, బాగానే చెబుతున్నారు, కంఠస్థ వాక్యం బాగానే. మరి చెప్పుండమ్మా ఈ విషయం చెప్తే, ఇప్పుడు పైనేమో ఆయన భయభక్తులు కలిగి ఉంటే, తర్వాత ఆయన చేసే కష్ట జీతం, ఆయన చేసేదంతా కూడా కుటుంబం అనుభవిస్తుంది. తర్వాత భార్య ఏ విధంగా ఉంటుందన్నది అక్కడ ఉంది, తర్వాత పిల్లలు ఎలా ఉంటారు అన్నది అక్కడ ఉంది, తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవాడు అలా ఇలా ఆశీర్వదింపబడుతుందని ఉంది. తర్వాత ఇంకా కిందకు వస్తే ఏమని చెప్తారంటే, నీ పిల్లలను నీవు చూసేది. అంటే దేవుడు నీకేమిస్తారు, నా ఆయుష్కారం ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ పిల్లలను నీవు చూసేదు అని. చూసారండి ఎలాంటి ఆశీర్వాదం ఉందో. ఎందుకు పోగొట్టుకుంటారండి ఆశీర్వాదాలు? ఆయన దగ్గరకు వచ్చి ఏమో ఒక 100 కేజీలు ఒక కింద బరువు పెట్టడే. ఆయన ఇందాక ఏమని చెప్పిండు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నేను ఎవరిని చెబుతాడో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడనని చెబుతాడు. చూశారండి, ఆయన యుద్ధకు వచ్చి ఏం చేయాలి, నేర్చుకోవాలి. రక్షకుడే శిక్షకుడు ఎప్పుడైతారంటే, ఇక్కడ రక్షకుడుగా ఉంటాడో యేసుక్రీస్తు గారు, ఇప్పుడు ఇక్కడ మాట వినకుండా తమ ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఇచ్చిన ఆత్మ దేహంలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఎప్పుడైతే తీర్పు జరిగే సమయంలోని అప్పుడు ఏమవుతారంటే శిక్షకుడు అయ్యాడు. ఇప్పుడు రక్షకుడు, అప్పుడు శిక్షకుడు. ఇప్పుడు నువ్వు రక్షకుడుగా ఆయన ఉన్నప్పుడే ఆ రక్షణలో నువ్వు ఉంటే పరలోకం చేరతావు. రక్షకుడిని మాట ఎనుకోకుండా నువ్వు ఉంటే అక్కడ శిక్షకుడు అవుతారు. అప్పుడు ప్రభు ఇంత కీర్తన బుజ్జి వాక్యం చదివిందిగా, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరగానే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే చేరును అని చెబుతున్నా.
ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిస్తే పరలోకానికి చేరాలి. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే దేవుని భయం నేర్చుకోవాలి, దేవుని వాక్యమును నేర్చుకోవాలి, ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి, మేలు చేయడం నేర్చుకోవాలి, సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి, సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాలి, క్రీస్తుని గురించి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు, ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు, ఇవి చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. నా బంధువులు నాకు దూరం అయిపోయారండి, వాళ్ళు కంటే నేను పడనండి అని అంటే ఈ పైన చెప్పిన విషయాల్లో ప్రత్యుపకారం ఒకటే, మేలు ఒకటే, సత్క్రియలు ఒకటే, సంతృప్తి కలిగి ఉండటం ఒకటి. అర్థమైందండి? మిగతా ఫస్ట్ చెప్పింది ఏంటి? దేవుని భయం, తర్వాత వాక్యం. తర్వాత ఏమని చెప్తున్నారంటే కింద ఈ 7వ విషయం క్రీస్తుని గురించి నేర్చుకోవాలి. క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు ఆనందం, సంతోషంగా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరిట హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.